ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇన్హేలర్స్ అందరూ ఆస్తమా లేనప్పుడు కూడా వాడుతూ ఉండాలి, లేకపోతే దాన్ని కనీసం అదుపులో ఉంచడానికి ఒక ప్రివెంటివ్గా అయినా తీసుకోవాలని చెప్పి. అస్తమా అనేది దీర్ఘకాలిక ప్రాబ్లం. మధ్యలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అస్తమా అటాక్లు వచ్చినప్పుడు ఈ కంట్రోల్లో ఉండాలి మీ ఆస్తమా అనంటే మీలో చాలామంది అనుకుంటా ఉంటారు, సో ఇన్హేలర్ మీ యొక్క వీక్నెస్ అని, ఇన్హేలర్ వాడితే మీకు నామోషి అని అనుకుంటుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి బ్రెత్లెస్నెస్, ఊపిరితిత్తుల్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా అది ఆస్తమా అయి ఉండకపోవచ్చు. ఇంకా ఏముంటాయి సార్? గాలి పీల్చడానికి కష్టమైన ప్రతి ఒక్క అటాక్ కూడా ఆస్తమా. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒకప్పుడు ఆస్తమా అటాక్స్ వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆస్తమా దాదాపు ఒక రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్గా అది మారి రూపు చెంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆస్తమా అండ్ ఆస్తమాకి సంబంధించిన కండిషన్ దాదాపు చాలామందిలో కనిపిస్తోంది. దీనికి కారణాలు ఏంటి, చికిత్స ఏంటి? వీ హ్యావ్ విత్ అస్ ఎ వెరీ ఎమినెంట్ అండ్ వెరీ సీజన్డ్ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, అందరికీ సుపరిచితులు వారు, డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి గారు. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ ఆస్తమా. సార్ నమస్కారం. నమస్తే అండి స్వప్న గారు. అన్నది రైటే కదా, ఒకప్పుడు ఆస్తమా అంటే ఉబ్బసం పరిగెట్టి కొంతమందికి పిల్లి కూతురులాగా వచ్చే ఒక అటాక్ లా కనిపించేది. అవును. ఇప్పుడు ఆస్తమా దరిదాపుల్లో ఉండే కండిషన్స్ అంటే కొంచెం ఆయాసం రావడం, ఊపిరితిత్తులు బిగుసుకుపోయి ఉండడం, ఇది చాలా మందిలో కనిపిస్తుంది. అంటే అలా వచ్చింది ప్రతి ఒక్కటి ఆస్తమా కాదని కూడా గుర్తుంచుకోవాలి. ఓహో, అయితే మనం ఈసారి WHO కానీ జీనా అని ఒకటి ఉంటుంది, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అని అంటారు అనమాట. అంటే ప్రపంచం మొత్తం కూడా ఆస్తమా పేషెంట్స్ దగ్గర 35 కోట్ల మంది ఉన్నారు. దీనిలో మన ఇండియాలోనే దగ్గర 4 to 5 crore పాపులేషన్ ఆస్తమాతో సఫర్ అవుతున్నారు. సో వీళ్ళందరికీ ఎటువంటి చికిత్స ఇవ్వాలి, ఎటువంటి విధానాలతో మనం డయాగ్నోస్ చేయాలి, ఎలా డయాగ్నోస్ చేస్తే, ఎలా ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళకి మంచిగా రికవర్ అవుతుంది, ఆస్తమా కంట్రోల్ ఉంటుంది, అవన్నీ చూసేది ఈ జీనా గైడ్లైన్స్ అని అంటారనమాట. అయితే ఈ జీనా ఈసారి ఒక ప్రత్యేకంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని థీమ్ చేసుకునింది 2025కి. ఈ థీమ్ ఏంటంటే మనకు ఈసారి మేక్ ఇన్హేలర్స్ అవైలబుల్ టు ఎవ్రీ ఆస్తమా పేషెంట్. అంటే ప్రపంచం మొత్తం మనం అనుకుంటాం ఇండియాలోనే ఇన్హేలర్స్ తక్కువ వాడుకుంటాం అని అనుకుంటాం. కాదు, ప్రపంచంలో ఇంక్లూడింగ్ డెవలప్డ్ నేషన్స్లో కూడా ఒక్కసారి ఆస్తమా కంట్రోల్లో ఉంది అని వాళ్ళకి అనిపించిన వెంటనే ఇన్హేలర్ మానేస్తారు, ఇన్హేలర్ తీసి పక్కన పడేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అలానే కరెక్ట్ డయాగ్నోస్ చేసుకుంటూ ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఇన్హేలర్ మీద నమ్మకం పెట్టాలి, ఇన్హేలరే కరెక్ట్ పద్ధతి అనేది నమ్మి కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడినట్లయితే వాళ్ళ ఆస్తమా ఎప్పటికీ కంట్రోల్లో ఉంటుందని గుర్తుంచుకోవాలి. అది ఈసారి మనకు జీనా అండ్ WHO ఇచ్చిన నినాదం అన్నమాట. సో ఇన్హేలర్స్, ఇది చాలా కొత్త విషయం తెలుసుకుంటున్నాయి వాళ్ళు. దట్ ఇన్హేలర్స్ అందరూ ఆస్తమా లేనప్పుడు కూడా వాడుతూ ఉండాలి, లేకపోతే దాన్ని కనీసం అదుపులో ఉంచడానికి ఒక ప్రివెంటివ్గా అయినా తీసుకోవాలని చెప్పి. అవును. ఇది బేసికలీ మనకు ఒక షుగర్ ఉందనుకోండి, సో షుగర్ టెస్ట్ చేసుకొని మాత్ర వేసుకుంటామా? లేదు. బీపీ ఉందనుకోండి, బీపీ చెక్ చేసుకొని మాత్ర వేసుకోం. ఒక రీజనబుల్ కంట్రోల్ వచ్చింది అని నమ్మకం వచ్చిన తర్వాత ఆ బీపీ మందులు రెగ్యులర్గా వాడుకుంటాం. అదే మాదిరి అస్తమా కూడా ఏమవుతుందంటే, అస్తమా అనేది దీర్ఘకాలిక ప్రాబ్లం. మధ్యలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అస్తమా అటాక్లు వచ్చినప్పుడు ఆయాసం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంతేగాని ఆయాసం లేదు అన్నప్పుడు మీకు ఆస్తమా కంప్లీట్గా కంట్రోల్ ఉందని మాత్రం అనుకోవద్దండి. మీ ఆస్తమా ఎక్కడికి పోదు. ఎందుకంటే ఆస్తమాకి క్యూర్ లేదు, ఓన్లీ మనం కంట్రోల్ చేసుకోగలం. ఈ కంట్రోల్లో ఉండాలి మీ ఆస్తమా అనంటే దానికి ఇన్హేలర్లు రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ దెన్ మీలో చాలామంది అనుకుంటా ఉంటారు, సో ఇన్హేలర్ మీ యొక్క వీక్నెస్ అని, ఇన్హేలర్ వాడితే మీకు నామోషి అని అనుకుంటుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్హేలర్ అనేది ట్యాబ్లెట్లతో కంపేర్ చేసుకుంటే ట్యాబ్లెట్లకి సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఉదాహరణకు ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, అది పొట్టకెళ్ళాలి, పొట్టలో నుండి లివర్కి వెళ్ళాలి, లివర్ నుండి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళాలి. అండ్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ట్యాబ్లెట్, అది బ్రెయిన్కి, కిడ్నీలకి, ఎవ్రీ ఆర్గానికి రీచ్ అయ్యి హార్ట్కి రీచ్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించాలి అని అంటే ఇన్హేలర్ డైరెక్ట్గా కొట్టడం వల్ల ఏమవుతుందనంటే మనకు ఇన్హేలర్ ద్వారా వచ్చిన మెడికేషను బ్లడ్లోకి లెస్ దాన్ 10% అబ్జర్వ్ అవుతుంది, 90% లంగ్స్లో ఉండి ఓన్లీ లంగ్ మీద యాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఆస్తమా అంటే ఏమిటి? ఆస్తమాకి దరిదాపుల్లో మీరు అందాక అన్నారు కదా, అవును. దట్ ప్రతి బ్రెత్లెస్నెస్ ఊపిరితిత్తుల్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా అది ఆస్తమా అయి ఉండకపోవచ్చు. అవును. ఇంకా ఏముంటాయి సార్? అంటే మామూలుగా ఆస్తమా అంటే ఇప్పుడు మనకు ఏదన్నా పడని ఆహార పదార్థమో లేకపోతే ఎయిర్ పొల్యూషన్ ద్వారా వచ్చిన అలర్జీనో దీని ద్వారా వచ్చినప్పుడు లంగ్స్కి అటాక్ గురవుతాయి అన్నమాట. ఈ లంగ్ అటాక్కి గురైనప్పుడు మన గాలి పీల్చే గొట్టాలు ఎలా అయితే ఈ సర్కిల్గా ఉంటాయో ఇవి కుంచుకుపోతాయి, చిన్నవి అయిపోతాయి. చిన్నవైనప్పుడు మనం ఉదాహరణకు ఒక కొబ్బరి బొండ ఉంది, కొబ్బరి బొండ నుండి మనం స్ట్రా తీసుకొని ఇలా తాగుతాం. ఆ స్ట్రా వెరీ సన్నగా ఉన్నింది అనుకోండి, మనం తాగలుగుతామా? తాగలేం, కష్టంగా తాగాలి. సో ఇదే మాది ఎవరైతే ఆస్తమా పేషెంట్లు ఉంటారో ఈ ఆస్తమా పేషెంట్లు గాలి పీల్చుకోవాలంటే అటాక్ వచ్చినప్పుడు ఆ సన్నటి స్ట్రా నుండి గాలి తీసుకుంటే ఎలా ఉంటుందో అలా కష్టపడతారనమాట. దీన్ని ఆస్తమా అని అంటారు. అయితే ఛాతి బరువు వచ్చిన ప్రతి ఒక్కరు అంటే గాలి పీల్చడానికి కష్టమైన ప్రతి ఒక్క అటాక్ కూడా ఆస్తమా అటాక్ కాదు. వీజింగ్ వచ్చిన ప్రతి ఒక్క వీజింగ్ కూడా, పిల్లికూత కూడా ఆస్తమా వల్ల వచ్చింది కాదు. దీనికి డిఫరెంట్ డయాగ్నోస్ ఉంటాయన్నమాట. కార్డియాక్ ఆస్తమా అంటారు, అంటే లంగ్స్లో నీరు చేరిపోవడం. ఈ లంగ్స్లో నీరు చేరిపోయినప్పుడు కూడా ఆయాసం వస్తుంది. తర్వాత సైకలాజికల్ ఫ్యాక్టర్ ఒబిసిటీ. ఎవరైతే అధిక బరువు ఉంటారో ఈ అధిక బరువు ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఉదాహరణకు ఒక కారు ఉంది, దానికి మనం ఒక 1000 cc అని అనుకోండి, దాని మీద మనం ఒక ఏనుగు నెక్కించాం అనుకోండి, కారు లాగలుగుతుందా? లాగలేదు. అదే మరి మన రెస్పిరేటరీ సిస్టమ్ కూడా మనకి ఇంజన్ లాంటిది అనమాట. రైట్. ఈ ఇంజన్లో మనకు ఎక్కువ బరువు పడింది అనుకోండి, మనం బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టమవుతుంది. అది కూడా ఆస్తమా అని అనుకుంటారు, కానీ ఆస్తమా కాదు. అధిక బరువు వల్ల లంగ్స్ సరిపోవట్లేదు, అది దాన్ని ఆస్తమా అనడానికి వీల్లేదు. సో అయితే మరి ఆస్తమాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ లైఫ్ లాంగ్ కండిషన్గా మనం అంటామా ఇంత మెడికల్ టెక్నాలజీ వచ్చాక? లేదు అది ఎప్పుడైనా చాప కింద నీరులా ఉంటుంది, ఎప్పుడైనా అది ఫ్లేరప్ అవ్వచ్చు అని అంటారా అటువంటి కండిషన్? మీరు యువర్ ఆన్ డాట్ అండి. సో చాలా సార్లు ఏమవుతుందనంటే ఆస్తమా అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఇండివిజువల్స్లో కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. కాకపోతే వీళ్ళల్లో ఏంటంటే ఆ చిన్న మందు ఇన్హేలర్ ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. వాడకపోతే ఏమవుతుందంటే మధ్య మధ్యలో ఫ్లేరప్స్ వస్తుంది. ఈ ఫ్లేరప్స్ ఎలా ఇంపార్టెంట్ అంటే ప్రతి ఫ్లేరప్ ఉదాహరణకు మన ఆడియన్స్కి అర్థం అవ్వాలనంటే ఎగ్జాంపుల్ లంగ్ ఫంక్షన్ ఇంత ఉంది. సో ఒక ఫ్లేరప్ వచ్చింది, ఒక ఫ్లేరప్ వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే అంటే మళ్ళీ రికవర్ అయిన తర్వాత టెస్ట్ చేస్తే ఇంత ఉన్న లంగ్ ఫంక్షన్ కాస్త తగ్గుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఫ్లేరప్ వచ్చినప్పుడు మళ్ళీ తగ్గుతుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫ్లేరప్ ఆస్తమా అక్యూట్ అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పటికి కూడా మళ్ళీ ప్రీవియస్ బేస్ లైన్కి లంగ్ ఫంక్షన్ రీచ్ కాదు అని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం ఈ ఫ్లేరప్స్ని తగ్గించుకుంటూ ఉండాలంటే మనం ఇన్హేలర్ మందుల్లో కంట్రోలర్ మందులు అని ఉంటాయి. ఇన్హేల్డ్ కార్టికోస్టిరాయిడ్స్ అని అంటారు. ఈ కార్టికోస్టిరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇన్హేలర్ రూపంలో ఆ ఫ్లేరప్లు అనేది తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఫ్లేరప్ తగ్గిపోతుందో లంగ్ ఫంక్షన్ బెస్ట్గా ఉంటుందన్నమాట. మామూలుగా అలర్జన్ వల్ల వచ్చే ట్రిగ్గర్ వల్ల వచ్చే బ్రాంకోస్పాజం ఒకవైపు అయితే ఎగ్జర్షనల్ డిస్నియా వల్ల వచ్చే బ్రాంకోస్పాజం ఇంకోవైపు సార్. అవును. సో మరి దీనిలో ఈ రెండో కండిషన్లో ఏం జరుగుతుంది? ఎగ్జర్షనల్ బ్రీతింగ్ డిఫికల్టీ అనేది మీరు కరెక్ట్గా చెప్పారు. దీనిలో డెప్త్కి వెళ్ళామంటే మనకు చాలా కారణాలు ఉంటాయి. దానికి మనం ఈ మధ్య మా అపోలో హాస్పిటల్లో సిపెట్ అని కూడా ఒక టెస్ట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే కార్డియోపల్మనరీ ఎక్సర్సైజ్ టెస్టింగ్. అంటే హార్ట్ వల్ల కూడా మనం ఎగ్జర్షనల్ డిస్నియా రావచ్చు, లంగ్ వల్ల రావచ్చు, దెన్ మజిల్ వీక్నెస్ వల్ల కూడా రావచ్చు. అయితే లంగ్ వల్ల వచ్చే ఇది ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అని అంటారు. ఈ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా ఎంత కామన్ అని అంటే మనకు ఉదాహరణకు ఒలింపిక్స్ వెళ్తుంటారు కదా, ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఒలింపిక్స్లో అథ్లెట్స్ ఉన్నారనుకోండి.
ఈ అథ్లెట్స్లో ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ మెంబర్స్కి ఈ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా ఉంటుంది. సో అంటే ఎవరైతే రిగరస్గా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తారో, అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తారో, వాళ్ళలో ఆస్తమా ఉండే అవకాశం, ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ఆస్తమా అనేది చాలా కామన్గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే దీనికి కూడా అగైన్ మళ్ళీ ఓకే ప్రివెన్షన్ కన్నా కూడా ప్రివెంట్ చేయలేం. ఎవరికైతే ఈ టెండెన్సీ ఉంటుందో వాళ్ళకి ఒక్కసారి అటాక్ వచ్చిందంటే మనం ప్రివెంట్ చేయలేం. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి రెగ్యులర్ మందులు వాడుతూ ఉండాల్సిందే. ఒకటి వింటాను సార్, మామూలుగా ఈ ఐజీఐ వాటెవర్ యాంటీబాడీస్, ఐజీఈ యాంటీబాడీస్ ఏవైతే బాడీలో ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళకి వస్తే ఆస్తమా వస్తుంది, దాన్ని సప్రెస్ చేసి ఏంటి సాల్బుటమాల్ అవన్నీ తీసుకుంటే, లేదు ఇంకా మైల్డ్ స్టెరాయిడ్ తీసుకున్నా కూడా ఆ స్కిన్ మీద ఎరప్ట్ అవుతుందంటారు. ఇస్ ఇట్ ట్రూ సార్? అలా ఏం లేదండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అలర్జీ ఏదైతే ఉందో ఐజీఈ మీడియేటెడ్ ద్వారా వచ్చే ఆస్తమాని అలర్జిక్ ఆస్తమా అని అంటారు. అండ్ ఈస్నోఫిల్స్ ద్వారా వచ్చే ఆస్తమాని ఈస్నోఫిలిక్ ఆస్తమా అంటారు. కొందరిలో అధిక బరువు వల్ల ఆస్తమా వస్తుంది, వీళ్ళని న్యూట్రోఫిలిక్ ఆస్తమా కామన్గా ఉంటుందన్నమాట దీనిలో. అయితే ఈ ఐజీఈ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అటోపిక్ టెండెన్సీ అనమాట, అంటే స్కిన్ రియాక్షన్స్, తర్వాత లంగ్, నేసల్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా సిండ్రోమిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఐజీ ఉన్న వాళ్ళకి ఒక వరం ఏంటంటే వాళ్ళకి యాంటీ ఐజీ థెరపీ అని ఉంటుందన్నమాట. అంటే కన్వెన్షనల్ మీరు అన్నారు సాల్బుటమాలు లేకపోతే మాంటిల్యూకాస్ట్ ఇవి పనిచేయని పక్షంలో మనం యాంటీ ఐజీఈ అనేసి బయోలాజికల్ థెరపీ ఉంటుంది. ఈ బయోలాజికల్ థెరపీ కానీ వాడుకున్నట్లయితే వీళ్ళకి ఆస్తమా తొందరగా కంట్రోల్లో వచ్చే అవకాశం చాలా ఉంటుంది.